హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మగ్గం అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చేసి నేను చాలా రోజులైందండి ఈ వీడియో తీసి, కానీ నేను అప్లోడ్ చేయడం అనేది మర్చిపోయాను. ఇది వచ్చేసి హ్యాండ్ మగ్గం వర్క్లో మన వర్కర్ డిజైన్ చేసిన వర్క్ బ్లౌజ్ అండి. కంప్లీట్గా ఇక్కడ మనకు లెహెంగాకి ఇది బేబీ కిడ్ మగ్గం వర్క్ బ్లౌజ్. కంప్లీట్గా 6 years to 7 years ఏజ్. మనకు ఎక్స్టెన్షన్ చేసుకుంటే 3 years నుంచి 7 years ఏజ్ వరకు కూడాను ఈ బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెహెంగా బ్లౌజ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లెహంగా కలర్ వచ్చేసి మనకు సీ బ్లూ కలర్లో వచ్చేసింది. సో దీనికి మ్యాచింగ్గా మనం ఈ విధంగా ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసి, అండ్ రైస్ పెరల్ గోల్డ్ కలర్లో మనకు రైస్ పెరల్ గోధుమ గింజ టైప్ ఉంటాయి కదండి. సో వాటితో మనము డిజైన్ అనేది హైలైట్ చేసి అవుట్లైన్ జర్దోసి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఓవర్ బూటా ప్యాటర్న్ ఇచ్చేసి నెక్కి మనము కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చాము సింపుల్గా. అండ్ లెహంగాలో వచ్చిన కలర్ మ్యాచింగ్గా మనము డిజైన్ అనేది డిజైన్ చేసాము. అండ్ హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసి దానికి మధ్యలో పూట మళ్ళీ చిన్న చిన్న పఫ్స్ అనేవి ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా అందంగా కనిపిస్తాయండి. అండ్ మీరు ఈ ఫ్రిల్ చూసినట్టయితే కింద డబల్ లేయర్ అనేది వచ్చేస్తుంది. ఈ డబల్ లేయర్ అనేది మనకు పిల్లలు వేసుకున్నాక మనకు లేయర్ అనేది ఫార్మేషన్ అనేది ఈజీగా లుక్ అనేది గ్రాండ్గా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ ఈ లెహంగా వచ్చేసి కంప్లీట్గా మనకు సీ బ్లూ కలర్ కాంబినేషన్లో పేస్టల్ కలర్లో ఉండేది కదండి. సో దానిలో మధ్యలో మనకు సిల్వర్ కలర్ అనేది లైట్గా వచ్చింది. బార్డర్ వచ్చేసి కంప్లీట్గా వైన్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ గోల్డ్ చెరీతో మనకు హైలైట్ అవుతూ బార్డర్ అయితే వచ్చేసింది. కాబట్టి మనకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనము గోల్డ్ అయితే తీసుకున్నాము ఇక్కడ వర్క్కి. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకు లెహంగా కలర్ మ్యాచింగ్ అయితే తీసుకొని కంప్లీట్గా డబల్ లేయర్తో మనకు కట్ వర్క్ టైప్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ కట్ వర్క్కి స్టిచ్చింగ్కి ఈజీగా ఉండడం కోసం మనము జిగ్జాగ్ స్టిచ్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఒక చైన్ స్టిచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా కుదురుతుంది. అండ్ లేయర్ ఫార్మేషన్ అనేది మనకు డిజైనింగ్ అనేది ఈజీగా మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్ ఓవర్ బూటా అయితే మనకు చెస్ట్ పార్ట్కి అయితే వచ్చేసి కింద ఫ్రిల్ అనేది మనకు నడుము హిప్ బెల్ట్ అవసరం లేకుండా ఈ విధంగా ఫ్రిల్తో మనము హైలైట్ చేయవచ్చు డిజైన్. అండ్ అందులోనూ డబల్ లేయర్ విత్ మగ్గం వర్క్ అంటే మీరు చూడొచ్చు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. అండ్ కంప్లీట్గా మనకు లుక్ అనేది ఈ విధంగా ఉండింది. సో మనకు నెక్ ప్యాటర్న్ కూడాను మనం కట్ వర్క్ థీమ్తో తీసుకున్నాం కాబట్టి కింద ఫ్రిల్ కూడాను కట్ వర్క్ థీమ్తో ఇచ్చేసాము. అండ్ రిమైనింగ్ వర్క్ అంతా కూడాను మనకు పెరల్ ఉంటుంది కదండి. సో పెరల్ టైప్ డిజైన్లో ఉండే గోల్డ్ మూతితో మనము ఈ విధంగా ఇచ్చేసి రిమైనింగ్ కట్ వర్క్ అంతా కూడాను మనకు 3mm బీడ్స్తో మధ్యలో మళ్ళీ సెల్ఫ్ కలర్లో వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉండిందో ఆ కలర్ వైన్ పింక్ పైన మనము లెహంగా కలర్తో మనకు థ్రెడ్ అయితే తీసుకొని దానికి మళ్ళీ బీడ్స్కి కూడాను అవుట్లైన్ అనేది ఇచ్చాము. సో ఆ విధంగా ఉండడం వల్లనే ఈ కట్ వర్క్ అనేది హైలైట్గా కనిపించింది. అండ్ రిమైనింగ్ కూడాను మనకు వర్క్ అనేది కూడాను కంప్లీట్గా స్టిచ్ అనేది కూడా దగ్గరగా రావడం వల్ల ఫ్రిల్ కూడాను చాలా లేయర్ అయితే వచ్చేసింది. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.